మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు మనతో ఎలిగేటి శకుంతల అమ్మ ఉంది. ఇప్పుడు ఈ అమ్మ సామానే వాళ్ళ కొడుకు, పెద్ద కొడుకు అయితే బయట పడేయడం అయితే జరిగింది. సో ఆ సామాను ఇప్పుడు వాగుగడ్డకు అనేది ఉంది. అవి పూర్తిగా తడిచిపోయి ఉన్నాయి. సో ఈ అమ్మ కూడా ఇందాక లేదు అని చెప్పేసి వాళ్ళ కోడలు అయితే మనతో అంది. సో ఈమె ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాం అమ్మ అంటే మా తమ్ముని దగ్గరికి వెళ్ళా అని చెప్పేసి అంటుంది. సో ఒకసారి మనం ఇప్పుడు వచ్చింది కాబట్టి అసలు ఏం జరిగిందని చెప్పేసి మనం పూర్తి వివరాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. మొత్తం చెప్పు, నీకు న్యాయం కావాలంటే ఎవరు తప్పు ఉంది మొత్తం చెప్పు. ఇగో ఫస్ట్ వాళ్ళ నాన్న ఉండగానే కాగితాలు అడుక్కున్నాడు. కాగితాలు ఇయ్యకయ్యా అని అన్నా కానీ వినలే మా పెద్ద మనిషి. ఒక్కనికి ఇస్తే మీతో ఇద్దరికి న్యాయం కాదు అని మొత్తుకున్నా. అంటే నన్నే కొట్టిండు చేసిండు. ఇక ఎవరు కొట్టిరు? నా మొగడే నన్ను కొట్టిండు చేసిండు. ఒకళ్ళకి న్యాయం అయితే మంచిగా ఉంటుందా? వాడు కట్టడు. ఎవరిది వాళ్ళకి పంచిస్తే ఎవరిది వాళ్ళు పెట్టుకుంటారు. అంటే పంచిస్తే కుదరది, అట్లా ఇట్లా నాకు నడమత్తది, నాది అది ఇదని ఆయనగా నాకు కాగితాల మీదనే మనసు పెట్టిండు. కాగితాలు ఇచ్చిండు. కాగితాలు ఇచ్చిన వాళ్ళు 10 లక్షలు అప్పు తెచ్చుకున్నాడు. ఆ 10 లక్షలు నడిపి కొడుకు కాగితాల మీద అయితే నువ్వు అరే నువ్వు కాగితాలు పెద్ద మనుషులు అప్పుడు ఆ టైంలో పెద్ద మనుషులు వచ్చిండు. అరే నీకు లక్ష ఇస్తారు, నీ భార్యకు లక్ష ఇస్తారు, అందులోకించి కూర్చుండి తినచ్చు, మీరు పని చేయకుండా నడుస్తుంది అంటే ఆయన ఆశపడ్డాడు. పెద్ద మనుషులు చెప్తే ఆశపడ్డాడు. నేను వాడిచ్చుడు ఏమొచ్చింది మనకు రెక్కలు ఉండంగా అని నేను మా ఆయననే ఎంత అన్నా కానీ అంటే నువ్వు ఇయ్యకంటున్నావు, వాడు రేపు చచ్చిపోతే ఎట్లా అంటే నేను సత్తి తావని మరి ఇంకోటి తత్తా అంటాడు. వానికేమి అది ఇది మొత్తం లొల్లి పెట్టుకున్నాను. నేను పెట్టుకొని వాదించి దెబ్బలల్లా పడ్డా అన్ని చేసిన కాగితాలు ఆయన నన్ను కాదనకి ఇచ్చింది. ఇచ్చినాక నీకు లచ్చిత్తా అయ్యకో లచ్చిత్తా అంటే నాకు అవసరమే లేదు. నా రెక్కలు ఉన్నంత సేపు చేసుకొని తింటా, రెక్కలు లేని 4 ఇళ్ళలు అడుక్కొని తింటా అని చెప్పి అన్న నాకు అవసరమే లేదు అంటే ఆయన అయ్యకు లక్ష ఇస్తానని 50,000 ఆయన ఇచ్చిండు. ఆ 50,000కు సంబరపడి ఆయన ఆ 50,000 తీసుకొని మంచిగా తాకుండా బుక్కుంటా మంచిగా ఉడిచేదానిక అటానా ఇటానా ఈ పైసలు 15 లక్షలకు పెట్టుకున్నాడు. ఈయన 15 లక్షలు పెట్టుకుంటే 10 లక్షలు ఇచ్చిండు. ఇస్తే అందులోకించి ఈ మా పెద్ద కొడుకు అన్నాడు నేను సంతకం పెట్టా అంటే ఓ పెద్ద మనిషి వచ్చారే నువ్వు ఆడవిల్లలోనివి, నువ్వు సంతకం పెట్టకపోతే ఎట్లరా, నీకో 1,00,000 రూపాయలు ఇప్పిస్తాం రా అంటే ఉచితమే కావచ్చు అని వాడు ఆశపడి ఆయనతో ఎట్లరా అట్లా అంటే పోనీ రేపటి కాలాన వాని ఆస్తి అయితే ఉన్నది కదా, రేపు ఏమన్నా సచ్చినా బతికినా వాని పిల్లలు వచ్చినా మేడకు పడతారు అది ఇది అని చెప్పి ఆయన ఏదో అనుకున్నాడు. తమ్ముడే కదా అని ఆయన వీడు సుధం సంతకం చేసిండు. లాస్ట్కు వీడు నేను పట్టు మీదనే ఉన్నాం. ఇక వాడు సంతకం చేసిండు. నన్ను కొట్టిన వాళ్ళు నేను పక్కగా జరిగాను మా ఆయనే. ఇక సంతకం చేసిన వాళ్ళే లక్ష ఇస్తానని ఆయనతో వీనికి 50,000 ఇచ్చింది. అయ్యకు 50,000 ఇచ్చింది. అయితే 15 లక్షలకు పెట్టుకుంటే ఆయనకి 10 లక్షలే ఇచ్చిండు. 6 నెలల వరకు నువ్వు ఎట్లా కడతావో కట్టిన తర్వాత ఇస్తామని వాళ్ళు బ్యాంకు వాళ్ళు అన్నారట. అది నేను అప్పటికే అది వరకే నేను మహిళా గులుపుల పైసలు తీసుకొచ్చి అప్పు ఇచ్చిన. ఎంత తీసుకొచ్చినావు? 50,000 తీసుకొచ్చినావు. ఎవరికి ఇచ్చినావు? తీసుకొచ్చి నడిపోయినాకు ఇచ్చిన వాళ్ళే. ఎంతమంది కొడుకులు? ముగ్గురు కొడుకులు. ఇప్పుడు ముగ్గురు కొడుకులు కాబట్టి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎన్ని రోజులు ఉంటావు? చిన్న కొడుకుల దగ్గర ఎన్ని రోజులు ఉంటావు? పెద్ద కొడుకు దగ్గర ఎన్ని రోజులు ఉంటావు? అయితే నేను ఇప్పుడు ఆరోగ్యంగా లేను, 2 నెలలు 5 ఆరోగ్యంగా లేను. ఇది ఆషాఢం దాకా ఎవరి దగ్గర బుక్కడంతా తినుకుంటూ ఉంటా. నా రూమ్ నాకు ఉంది కదా, నా శారీని నేను వండుకొని తింటా. నాకు అన్నీ ఉన్నాయి, ఉప్పుతో 9 అన్నీ ఉన్నాయి. నా శారీని నేను తిని ఒక ఆడవాడి సత్తా. వీళ్ళకు నేను పల్లెటన పోతారు, నాకు ప్రత్యేకించి వండాలన్న ఆరాటం ఉంటుంది. దబన అయ్యో గిది పెడితే గది పెడితే అని వాళ్ళకు ఇది అంత ఎందుకు నాకు అందుకునే తినేంత శక్తి ఉన్నది, కొంచెం పని చేసుకునేంత శక్తి ఉన్నది. ఏదో పూట గడుపుకుంటా, ఇప్పటితోంది వాళ్ళ మీద ఎందుకు ఉండు అని చెప్పి ఆలోచించుకొని నాకు నేనే మా పెద్ద మనిషి పోయినా కానుంచి వెళ్ళి వండుకొని తింటున్నా. 4 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచే మీరు వేరే వండుకొని తింటా. అంత ఇల్లుకు తాళం వేసేదాకా ఇంట్లోనే ఉన్నాం. మంచుకో రూమ్లో వండుకొని తిన్నాం అప్పటిదాకా. ఇక ఇల్లుకు తాళం వేసిన వాళ్ళే
నాకు బాధ అనిపించి ఇల్లుకు తాళం వేయకముందే పోవాలి అని నాకు ఇక కొంచెం బాధ అనిపించి రేపు ఎల్లుండి తాళం వేస్తారని అనగానే నేను అంతగా ఇంట్లో ఎదురుగోళ్ళ ఇంట్లో కిరాయికున్నాను. ఇక తాళం వేసినప్పుడు వీళ్ళు కిరాయికున్నారు. ఇక నడిపోయిన అంతకుముందే ఇక నా దీంట్లో ఏమి ఇస్తలేదు అని వాడు జారుకున్నాడు. ఇక చిన్న ఆయన అంటే ఆయన సాయంత్రం ఇండ్లు ఉండే కానీ వాడు పక్కకే కిరాయికున్నాడు. అంటే వంటకు కిరాయి, బిజినెస్ ఇక్కడనే ఉండే. అందరు ముగ్గురి బిజినెస్లు ఇంట్లోనే. ఒక వంటకు వేరే సాంచలే, ముగ్గురికి సాంచలే వంచిచ్చినాం. చీరలు నడుపుతుండే, కాటన్ చీరలు. ఇక కొన్ని ఏళ్ళు మంచిగా మేము మా చేతిలో మేము 30 ఏళ్ళు నడిపించుకున్నాం. తర్వాత వాళ్ళకు పంచిచ్చినాం. ఎవరిది వాళ్ళకు పంచిచ్చి ఎవరి అప్పులు వాళ్ళు కట్టుకొని ఎవరి సంసారాలు వాళ్ళు చేసుకోండి అని అప్పది చేసుకున్నారు. అట్లే కొన్ని రోజులు ఎవరికి నచ్చిన బిజినెస్లు వాళ్ళు చేసుకున్నారు. అమ్ముకోబుద్ది అయిన వాళ్ళు అమ్ముకున్నారు, ఉంచుకోబుద్ది అయిన వాళ్ళు ఉంచుకున్నారు. దానికి మనకు సంబంధం లేదు అని చెప్పలేదు. మా పెద్దవానికి ఓ సాంచి ఉండే వాళ్ళకి పంచంగా. మా పెద్దవాని సుగం ఇక ఏం పని లేదని ఆ సాంచపై అమ్ముకొని సుగం తిన్నాడు, తాగిండు. నా మీద 3-4 తులాల గొలుతుంటే ఆ సుగం బ్యాంకులో పెట్టుకొని అమ్ముకున్నాడు, తిని అన్నీ ఇక ఆయనకి ఇక ఇదంతా చూసే వరకు మైండ్ ఖరాబ్ అయ్యి తాగుడుకు ఎగవాడు అంతా ఇక మనసు ఖరాబ్ చేసుకున్నాడు. ఇక హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయినా. ఆయన చనిపోయినాక ఆయన ఏడాది దాకా వీళ్ళు అన్నారు మాతోనే తిను వండుకోకు అని. ముగ్గురు కొడుకులు అన్నారు, ముగ్గురు కోడళ్ళు అన్నారు. అంటే ఎందుకురా గిప్పడుతుంది, నాకు నేను తింటే మీ మీద భరోసా నాకెందుకు, తింటా శాతగన్నాడు మీరు పెట్టకపోతే ఎవరు పెడతాం అని అన్న. సరే తీ అని తాళం వేసినాక ఇక బయటకు పోవుడైంది. తాళం వేసినాక బయటకు పోయే వరకు ఇక అది అర్రాస అవుతుంది అది ఇది అని చెప్పి పెట్టుకున్నారు. అర్రాస అవుతుంది అది ఇది అంటే ఇక నలుగురు చెప్తారు కదా, అంత పెద్ద ఇల్లు ఎందుకు పొడగొట్టుకుంటారు చేస్తారు. ఇక్కడ నుంచి అక్కడ ఆ రోడ్ దాకా మీదే. మాదే. ఇప్పుడు మరి గోడ ఎప్పుడు పెట్టుకున్నారు? మొన్న నెల అవుతుంది. ఇవి పంచుకున్నారు కదా, ఇటు ఈయనే అటు ఆయనకు. అయితే ఇల్లు మరమద్దు మొత్తం ఇతనికి ఉన్నది కదా, ఇతనికి పైసలు వాళ్ళు అడిగితే పైసలు కుదరది. కానీ అమ్మ అయితే అండుకొని తింటుంది. అమ్మకు ఒక రూము లాస్ట్ రూము ఇడిచిపెట్టిండు. ఇక చేతనైన నొద్దులు అమ్మ అండుకొని చేతగాని రోజు తలో బుక్కెడు ఎక్కడెక్కడ తింటుందో అక్కడనే పండుకుంటుంది. కానీ అందులో అప్పటికి ఇస అనేది ఉండదు అని అన్నారు. మరి ఏం సంగతిరా అని పెద్ద కొడుకుని అడిగింది. మరి అమ్మ నీ పక్కకు ఉంటుంది మరి ఇష్టమేనా అంటే, నా బిడ్డలల్లా అదొక్క బిడ్డ ఉంచుకుంటా అన్నారు. ఎవరన్నారు? పెద్ద కొడుకు. అన్న వాళ్ళే నీ సంగతి ఏందవ్వా అని అన్నారు. ఉంచుకుంటా అంటే ఉంటా. మరి పెద్ద అన్నీ వంచిండ్లు. పెద్ద మనిషికి ఏమన్నా 10-20 తీస్తారు కదా అని పెద్ద మనుషులు అడిగిండ్రు. అంటే నాకు ఎరకలేని సంసారం లేదు మేడం, అంతే ఎరుకున్న సంసారం. ఇలా వీడో 50,000 లక్షనో ఇస్తాడు, వాడో 50,000 లక్షనో ఇస్తాడు, వీడో 50,000 లక్షనో ఏదో మిత్తికి తెచ్చో ఏదో ఇస్తారు. అవి నేను ఎక్కడ దాచిపెట్టాలి? అవి దాచిపెట్టినా కానీ మళ్ళీ ఏ కొడుకో బాధ అనిపిస్తే ఈ ముగ్గురి కలిసి ఒక్కనికి ఇస్తే అదొక లొల్లే కదా. నేను వాళ్ళకి వెళ్ళయి వాళ్ళు బాకీలు తెచ్చి ఇయ్యరు, వాళ్ళతో నన్ను వద్దు నేను వండుకొని తింటా. నాకు కిరాయి నడుస్తుంది ఇప్పుడు 20 నెలల కిరాయి. ఇప్పుడు శాతం అవుతలేదు, పని చేస్తలేను. ఈ జ్వరం వచ్చుట్లా కిరాయి వెళ్తలేదు, పని లేని కిరాయి ఎట్లా చేస్తా. నేనా బిడ్డలంటే చేస్తా. మొన్నటి దాకా జెండల పనికి పోయినా. ఇప్పుడు జెండలు బంద్ అయినాయి కదా, బీడీలు అంటే చేస్తా. నేను చేసుకుంటా అమ్మా. నేను వండుకొని తిన్నావు కాబట్టి ఒక్క రూపాయి ఎవరి దగ్గర తీసు. నాకు బీమార్ వచ్చినా కానీ ఎటువంటి బీమార్ వచ్చినా కానీ నా పైసలు పెట్టే నాని గోళీలు లేపోరా బిడ్డ, గోళీలు లేపోరా అని చెప్పి ఇక నా బతికే నేను బతుకు. ఎందుకంటే ఇప్పడుతుంది వాళ్ళ చేతి కింద వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళు వెళ్ళలేక ఏదో గొడవ చేసుకుంటాను. ఆమె నాకు రేసం మొత్తం నేను చేసుకొని తింటాను మేడం. చేసుకొని తిని ఇక ఎక్కడిదక్కడ వెళ్ళిపోయిండు. ఇప్పుడు తాళాలు తీసిండు.
తాళాలు తీసినప్పుడు నా ఇసా నాకు అందులో ఉన్నట్టే కదా. ఇప్పుడు ఇది ఖరీదు కట్టాలి. ఇప్పుడు వాళ్ళు ఖరీదు కట్టమని అన్నారు. పెద్ద మనుషులు ఖరీదు లేదు, ముసలవ్వ ఇంట్లోనే సాధనైన వద్దులు అండుకుంటుంది కాబట్టి ఆ రూమ్ గురించి అడిగేది లేదు అని అన్నారు. సరే అన్న నేను వండుకొని తినుడు ఉంటుందా లేదా, ఉంటుంది అని చెప్పి నేను వీళ్ళు ఏమన్నారు, ఫస్ట్ తాళం తీసినాక నెల రోజులకు మా కొడుకు పెద్ద కొడుకు అమ్మ నేను వస్తారా ఇక రూమ్ కడుక్కుంటా అని వచ్చిన. అంటే ఏం చేస్తావే అమ్మ, ఏదంతా పిల్లలందరినీ ఎక్కిచ్చి అదంతా దులిపి కడిగిపిస్తారా అంటే కడిగిచ్చి ఏం చేస్తాం అంటే వస్తారా అని. ఇప్పుడు వద్దు అమ్మ రిజిస్టర్ అయ్యేదాకా వద్దు అని. సరే రిజిస్టర్ అయ్యేదాకా రాద్దన్నప్పుడు అని చెప్పి ఊకున్నాం. అంతట్లోకే రిజిస్టర్ ఎవరి పేరు మీద కావాలి? ఇప్పుడు వీళ్ళు కొనుక్కున్నారు కదా మేడం, అవి 30 గజాలేమో ఉంటదట కదా, రూమ్ ఉంటుంది ఫస్ట్. అయితే ఇప్పుడు ఈమె కోసం విడిచిపెట్టి మేడం అయితే చెప్తాను. అయితే 30 గజాల లెక్క తీసేస్తే అటు వాడు అప్పు చేసిన అప్పు ఆడ ముడతలేదు. అయ్యో మరి ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అని అంటే మరి నాకు కప్పుల ధరలు వస్తాయి కదా అని ఆయన ఎట్టింది. అంటే కప్పుల ధర వస్తే మరి కప్పులు తీస్తే మరి అమ్మ ఎక్కడ ఉంటుంది రా మళ్ళా అని పెద్ద మనుషులు అంటే మరి సప్పుడు చేయాలి. అవి పెద్ద మనుషులు ఉండి మరి కప్పుల ధర కిందికి అమ్మనైతే వండుకొని తింటుంది సాధనైన అన్న రోజులు. అంటే సాధన అన్నాడు మాత్రం ఎవ్వరు బుక్కడి పెడితే వాళ్ళ పంచకే అందులో మళ్ళా ఈ కొడుకులది లెక్క అందులో లేనట్టు. ఎవరు లాస్ట్ వరకు నీ చివరి వరకు ఎవరు చూసుకుంటే వాళ్ళకే అన్నట్టు. అట్లా కాదు మేడం, నేను శాతనయ్యి వంట నా ఇష్టం పూరంగా వంట చేసుకొని తిన్నాన్ని రోజులు నా ఆర్డర్ మీకే. అవును నా ఆర్డర్. నాకు అరే శాతనైతే లేదురా బుక్కడ పెట్టుందిరా అని నేను అంటాను అనుకో, అప్పుడు అది వాళ్ళ ఆర్డర్. ఇక అది ఏం లేదు, వీళ్ళు తినబెట్టుకుంటే వీళ్ళ పంచకు వండుకోవాలి, వాళ్ళు తినబెట్టుకుంటే వాళ్ళ పంచకు వాళ్ళు తినబెడతా ఇట్లా మాట్లాడి. సరే అప్పటి వరకు బతికిన వరకు చూస్తే అయితే అన్నట్టు నేను అయితే సాలుగంతే. ఏం సంగతి అవ్వమా నీ కొడుకులు ఏం 10 రూపాయలు తీర్తలేరు మరి ఎట్లా బతుకుతామని. అయ్యా నాకు కిరాయి లేని బతుకు 1000-1500 కిరాయి పెడతా. ఆ కిరాయి పెట్టక నా ఇంట్లో అడుగు నేను పెట్టుకొని బతుకుతే అది నాకు 10 లక్షల బహుమానం అని చెప్పి. అబ్బా ఎంత పెద్ద మాట అంటున్నావు అబ్బా, బతుకుతా ఇట్లు నేను లేనినాడు అడుక్కుంటా. అదే వాడు అడుక్కుంటే వేయకపోతే 4 ఇళ్ళల్లో అడుక్కుంటా. నేనేమి లంగతానం దొంగతనం నాకు ఇల్లు ఉన్నది అన్నవాళ్ళే. సరే తీయవా అట్లయితే అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. వచ్చిండ్లు ఇక కలాస్ ఇక వీళ్ళ గొల్లాలి గల్ల వీళ్ళ గొల్లాలు చేయబట్టి నన్ను అందులోకి రానిత్తలేరు. వీళ్ళు రిజిస్టర్ అయ్యేదాకా రానని అన్నారు. అంత నెలకే వచ్చింది. వీళ్ళు వచ్చినప్పుడు నేను చూద్దా అచ్చుడు ఉంటుందా లేదా, వాళ్ళు ఇంటి వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు పోయేదానికి ఏంది, వాళ్ళు వచ్చినప్పుడు అంటే ఆగు 10 శ్రావణం దాకా అని చెప్పి నేను ఓపికతో ఆమెను పట్టుకుంటూ వచ్చిన. అందువల్ల మొన్న నాకు ఇక బాగా ఎలర్జీ అయ్యి ఇవన్నీ పుండ్లైనాయి, మొత్తం ఒళ్ళంతా పుండ్లైనాయి. తల్లి అయిందా ఏమైందా ఇక నాకు పూర్తిగా సీరియస్గా బట్టలు లేకనే ఉన్నా. ఉంటే ఇక ఏం తాగుతలేను, జావ సుగం తాగుతలేను, లేత్తలేను, ఏం చేసుకుంటలేను. ఒళ్ళు మీద బట్టలు సుగం లేవు, అంత రక్తాలు అన్నవాళ్ళే. ఇంటే ఆమె అయ్యో మరి ఆమె పూర్తి బాగలేదు, 4 వద్దులు దోలకచ్చుకోపోయిండ్రు మీరన్నా అని చిన్న కొడుకు దగ్గర. ఏం చేయాలి అత్తమ్మ, నేను ఆ దావకన్నా ఈ దావకన్నా 4-5 దావకన్లకు రా అంటే తీసుకొచ్చిన. దాని రూమ్ దానికే తీసిరి, దానికి మనసు అంతా రూమ్ మీద ఉన్నది, మనది రోగమోలే, దాని రూమ్లోకి దాది పోతే దానికి ఏ రోగం ఉండదు, నేనేం చేయాలి అత్తమ్మ అని ఆయన. ఆ నుంచి మళ్ళీ ఈయన దగ్గరకు వచ్చింది. ఈయన దగ్గరకు వచ్చి అయ్యో ఆమె పూర్తి సీరియస్గా ఉన్నది, సీరియస్గా ఉన్నదాన్ని వచ్చి చూడరా చెయ్యరా అని అంటే ఆయనతో ఈమె తను జాబ్ పట్టుకొని వచ్చింది. వచ్చి ఇగో నేను తీసుకుపోను, 1 వారం రోజులు నేను తీసుకుపోను, రిజిస్టర్ అయినాకనే నా ఇంట్లోకి రావాలి, ఇగో జావ తాగు అనుకుంటా. ఈ